వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. యూజువల్గా కే అనే లెటర్ కనుక మనం చూసుకుంటే న్యూమరాలజీ ప్రకారం క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, కే అనే లెటర్ జనరల్గా న్యూమరాలజీ ప్రకారం ఎలా బిహేవ్ చేస్తుంది అసలు? ఫస్ట్ నాన్న, కే అంటే రెండు అంటే చంద్ర ప్రభావం. సో కే వాళ్ళకి తొందరగా మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇనిషియల్గా అబ్స్ట్రకల్స్, ఫెయిల్యూర్స్, అడ్డంకులు అన్నీ ఉంటాయి. బట్ కే వాళ్ళు అవి దాటి వాళ్ళ మార్క్ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే డేరింగ్, డాషింగ్, అంటే కృష్ణ పేరు చెప్పినట్టు సాహసమే నా ఊపిరి అన్నట్టు డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్. దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేటివ్ నాలెడ్జ్. డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఒకసారి సక్సెస్ వచ్చాక ఆ సక్సెస్ దాటిపోకూడదు, డౌన్ కాకూడదని విపరీతంగా 14 గంటలు, 16 గంటలు, 18 గంటలు పనిచేసిన వాళ్ళు చాలామంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ హీరో కృష్ణ 3 షిఫ్ట్లు, కృష్ణంరాజు గారు, కరీనా కపూర్, కరిష్మా కపూర్, కిరణ్ బేడి, కరణ్ జోహర్, చాలామంది ఉన్నారు. కేఎల్ రాహుల్ ప్లేయర్స్లో. సో కే అనేది చాలా చాలా పవర్ఫుల్ లెటర్. అట్రాక్టింగ్ మనీ, తొందరగా డబ్బుని పిలుచుకునే లెటర్. కే వాళ్ళు చాలా అందంగా ఉంటారు. అంటే చంద్రప్రభావం అంటే చంద్రుడు అందంగా ఉంటాడు. అన్నం తినిపించాడు, చంద్రుడిని పిలిచి తినిపిస్తాం అంటే మచ్చలేని చంద్రుడు లాగా ఉంటారు కే వాళ్ళు. చాలా మంచి మనసు వీళ్ళ ఆస్తి. సో వీళ్ళు ఎలా ఉంటారంటే డబ్బు టార్గెట్ ఉంటుంది, బట్ డబ్బే జీవితం అనుకోరు వీళ్ళు. చాలా దగ్గర ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు. ఫ్రెండ్స్ అవసరం ఉంటే సాయం చేస్తారు. డబ్బుకు జాగ్రత్త పెట్టుకుంటారు, అవసరం ఉన్నప్పుడు సాయం చేస్తారు. సో బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు చాలా చాలా సాఫ్ట్ నేచర్. కొట్లాట్లకు పోరు. ఎక్కడన్నా డబ్బులు ఇరకపోయినాయి అనుకోండి, డబ్బులన్నా వదులుకుంటారు కానీ కొట్లాట్లు తెచ్చుకోరు. దే డోంట్ వాంట్ కాంట్రవర్సీస్, దే డోంట్ వాంట్ ఫైట్స్. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. భార్యల్ని అంటే భర్త అనుకోండి, భార్యని చాలా బాగా చూసుకుంటాడు. అదే అమ్మాయి కే అనుకోండి, భర్తని చాలా ప్రేమగా అంటే చంటోడ్లా చూసుకుంటుంది. అంటే టైం ఫుడ్ పెట్టడము, కేరింగ్, లవ్వింగ్. సో కే ఉన్న వైఫ్ కానీ హస్బెండ్ కానీ వైస్ వర్సా, దే ఆర్ వెరీ వెరీ లక్కీ. కే యాజ్ ఏ బ్రాండ్ నేమ్, బిజినెస్ నేమ్. నేను కొన్ని పేర్లు చదువుతా. ఎలా సార్? అంటే జనరల్గా కొన్ని పేర్లు మీరు చెప్పండి అండ్ ఈ ఇయర్లో ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందో కూడా చెప్పండి సార్. అదే సో కేతో చూసుకుంటే మన నాగార్జున గారిది కళ్యాణ్ జ్యువెలరీస్, సో కియా మోటార్స్, కేఎఫ్సి, కేఎస్ బేకర్స్. మన మణికొండ మన బిల్డింగ్లోనే కేఎస్ బేకర్స్ ఉంది, చాలా బాగా. కజారియా, కెలాక్స్, కిట్ క్యాట్, కిర్లోస్కర్ అండ్ కిమ్స్ హాస్పిటల్. సో చాలా ఫేమస్ ఇవి కొన్ని. ఈ కే అనేది తొందరగా కిమ్స్ హాస్పిటల్ చాలా బాగా పైకి వచ్చింది. చాలామంది ఎప్పుడు హౌస్ఫుల్ పోతూ ఉంటుంది హాస్పిటల్. సో కే అనేది ఎలా ఉంటుందంటే చంద్ర ప్రభావం వల్ల దే ఆర్ అట్రాక్టింగ్ మనీ. వీళ్ళు చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. అంటే ఒక ప్రొఫెషనే కాదు. ఇప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్ అనుకోండి, వాళ్ళకి పాటలు రాసేదో, కవితలు రాసేదో, పెయింటింగో, ఏదో ఒక అదర్ యాక్టివిటీస్ దట్ దే కెన్ ఎర్న్ మనీ ఆల్సో. ఓన్లీ ప్రొఫెషనల్గా అంటే టైంపాస్ కాదు, డబ్బు అర్చన కూడా చేయగలరు వాళ్ళు. సో దే ఆర్ మల్టీ టాలెంటెడ్, దే ఆర్ సాఫ్ట్ పీపుల్, ఎమోషన్ కూడా ఎక్కువ. సో వీళ్ళు తక్కువ మంది కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు, మంచి చెడ్డ అన్నీ షేర్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు ఓపెన్గా ఉండేది కొంతమందితో, చాలామందికితో రిస్ట్రిక్టెడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో ఫస్ట్ నమ్మగలమా నమ్మకూడదా వీళ్ళు స్టడీ చేస్తారు. వాళ్ళు నమ్మదగ్గ వ్యక్తులతోనే ఆ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అరే నా ఫ్రెండ్ 30 ఏళ్ళుగా ఫ్రెండ్, 40 ఏళ్ళుగా ఫ్రెండ్, అట్లా వయసు పెరిగినా ఈ ఫ్రెండ్షిప్ పెరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఈజీ మనీ ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు ఫాదర్ కోటీశ్వరుడు, ఫాదర్ హెల్పింగ్ హ్యాండ్, గాడ్ ఫాదర్స్. స్వయం కృషితో పైకి వచ్చేవాడు కేవాడు. దే విల్ ఎస్టాబ్లిష్. కేఎఫ్సి కూడా ఆయనే సొంతంగా పెట్టింది కేఎఫ్సి. దే ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ఎంపరర్ అండ్ దే విల్ రూల్ ఇట్. వాళ్ళ రాజ్యం వాళ్ళే రాజు, వాళ్ళే పరిపాలిస్తారు. అందరూ బాగుండాలనుకుంటారు. కాంట్రవర్సీస్ లేదు, ఎనిమీస్ లేదు. కేతో ఫ్రెండ్షిప్ చేశాక కొంచెం శత్రుత్వ భావాలు ఉన్నవాడు అంటే వ్యతిరేకించేవాడు వీడిని అర్థం చేసుకున్నాక కే వాళ్ళకి వాళ్ళు గులాములు, ఫ్రెండ్స్, ప్రేమికులు అయిపోతారు. అంటే నో ఎనిమీస్, అజాత శత్రువు కే. బెస్ట్ ఎగ్జాంపుల్ హీరో కృష్ణంరాజు. వీళ్ళెవరు ఎవరితో శత్రుత్వం లేదు. స్టేట్మెంట్స్, రాంగ్ స్టేట్మెంట్స్ ఉండవు, అందరూ మనోళ్ళే. సో కే వాళ్ళు కే లెటర్తో పేరు పెట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. యూజువల్గా 2025లో బిడ్డలు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 2/11/2029 పుట్టితే ఈ డేట్లో వాళ్ళకి మనం కే లెటర్
సజెస్ట్ చేయడం బెస్ట్. అదే 1, 10, 19, 20 పుట్టిన వాళ్ళు కే లెటర్ పెట్టకూడదు. ఓకే. 1 అంటే సూర్యుడు, కే అంటే చంద్రుడు. సో 1, 10, 19, 20 పుట్టిన వాళ్ళకి కే లెటర్ పెడితే అది మిస్ మ్యాచ్ అయిపోయి ఆ క్వాలిటీస్ డిఫరెంట్. 1 డామినేటింగ్, కే ఇస్ సెకండ్ అండ్ నోబుల్ మ్యాన్ లేకపోతే జెంటల్ మ్యాన్గా ఉండేవాడు ఆ క్యారెక్టర్ తీసుకోలేడు. హెల్త్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? సార్ కే వాళ్ళు యూజువల్గా దే విల్ హ్యావ్ డైజెషన్ ప్రాబ్లం, సో మైల్డ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం కూడా చాలామందికి ఆఫ్టర్ 40 చాలామందికి ఐ సైట్ ప్రాబ్లం, ఐలో ప్రాబ్లం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కే వాళ్ళకి మెయిన్గా ఓవర్ వర్క్ వల్ల నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం, సో దే మే హ్యావ్ ఈవెన్ స్ట్రోక్ ప్రాబ్లం, అంటే పెరాలసిస్, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉంది. ఎందుకంటే దే వర్క్ వెరీ వెరీ హార్డ్, ఓవర్ వర్కింగ్. అండ్ ఈ కే అనేది చంద్రప్రభం వల్ల ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది, ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటారు. దానివల్ల వీళ్ళకి హైపర్ టెన్షన్, మైల్డ్ మైగ్రేన్, ఐ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఎక్కువ. సో జనవరిలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ 2025లో స్టార్ట్ అవుతాయి, అంటే సబ్సైడ్ అనేవి కూడా మళ్ళీ రైజ్ అవుతాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి, నార్మల్గా ఉంటాయి. తర్వాత వీళ్ళకి కొత్త వర్క్స్ రావడం, కొత్త ప్రాజెక్ట్స్ రావడం, ఆఫర్స్ రావడం, జాబ్ చేంజ్, బిజినెస్లో గ్రోత్ రావడం, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరుగుతాయి. సెప్టెంబర్లో మళ్ళీ కూడా కొంచెం ఇబ్బందులు, మళ్ళీ అంటే ఫర్ జనవరి అండ్ సెప్టెంబర్ ఈ 2 నెలలు వీళ్ళకి లెటర్ కే వాళ్ళకి ఇబ్బందులు. ఇవి తప్పిస్తే 10 months బాగుంటారు వీళ్ళు. ఎందుకంటే చంద్ర ప్రభావం వల్ల దే విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గట్టు పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయి చూసుకోవాలి. 12, 13, 16, 18, 19 ఉంటే ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఈ నెంబర్స్ లేకుండా కే వాళ్ళు ఉంటే వీళ్ళ లైఫ్ లాంగ్ సక్సెసే ఉంటుంది. సో వీళ్ళ లక్కీ నంబర్ 2, లక్కీ స్టోన్ మూన్ స్టోన్. చంద్రకాంతమని వేసుకుంటే బాడీలో సెన్సిటివిటీ తగ్గుతుంది. చాలా అంటే ఓవర్ థింకింగ్, ఒక మాట అంటేనే కొంతమంది కోపం వచ్చేస్తుంది, కొంతమంది ఏడుస్తుంటారు. ఆ ఎమోషన్స్ని మూన్ స్టోన్ బ్యాలెన్స్ చేస్తుంది. మూన్ స్టోన్ మోర్ దెన్ 7 carats ఇన్ నెక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్. ఎక్కువ వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ వేసుకోవాలి, డార్క్ కలర్ అవాయిడ్ చేయాలి. అప్పుడు కే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా, నేను 2025లో
చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే, నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.